హలో అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ దాదాపు దగ్గర ఒక 4-5 డేస్ అయింది మనం ఫుల్ వీడియోస్ అయితే పెట్టక. ఇంకా వీడియోస్ పెట్టడానికి అయితే నాకైతే కుదరలేదండి, స్టిచ్చింగ్ ఎక్కువ ఉండడం వల్ల. ఇంకా అందులోనే ఇంకా మా సిస్టర్ రావడము, తర్వాత మళ్ళీ నేను ఊరు వెళ్ళడము. ఒక 3 డేస్ బ్యాక్ నేను కూడా ఊరు వెళ్ళాను కదా. ఇంకా ఊరు వెళ్ళడం వల్ల అక్కడ పని చూసుకొని రావడానికి నాకు కరెక్ట్ గా 2 డేస్ టైం పట్టింది. ఇది థర్స్డే అనమాట. ఈ రోజే వచ్చాను. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేప్పటికి టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. నేను 12 వరకు ఇంటికి వచ్చేసాను. నేను ఎందుకు ఊరికి వెళ్ళాను అంటే వేరే ఒక చిన్న పని మీద అయితే వెళ్ళాను, కానీ ఆ పని అయితే అవ్వట్లేదులేండి. ఆ పని అంటే నేను దాదాపు 3 years నుండి జరుగుతున్నాను. ఆ పని ఇంతవరకు కాలేదు. చాలా సఫర్ అయిపోతున్నామండి ఆ విషయంలో అయితే. ఇంక ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము, కానీ మళ్ళీ సడన్ గా ఫోన్ వస్తే మళ్ళీ వెళ్ళాను, కానీ అది ఇంతవరకు అయితే కాలేదు. ఇంకా ఇప్పుడు 2 డేస్ కూడా అక్కడ ఎండలో తిరగడమే సరిపోయింది నాకు. ఈ రోజు ఇంటికి రావడము, ట్రైన్ జర్నీ పోవడానికి, పోయేటప్పుడు కూడా నేను 3 o'clock మార్నింగ్ 3 o'clock లేచి రెడీ అయిపోయి 5:20కి సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళాను. ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి 10:30 అట్లా అయింది. ఇంకా 6 గంటలు తిరగడమే, మళ్ళీ నెక్స్ట్ డే తిరగడమే. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ 3:30కి లేచాను. 3:30కి లేచి మళ్ళీ 4కి రాసిన ట్రైన్ 5కి వచ్చింది. ఇంకా 5కి ట్రైన్ ఎక్కితే మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి 12 అయిందండి. అంత ఫుల్ జర్నీ అనమాట. చాలా అంటే చాలా వీక్ అయిపోయాను. ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది, తల అంతా తిప్పుతుంది. జర్నీ చేస్తే నాకు అస్సలు పడదు, కానీ తప్పదు కదా, జర్నీ చేయాల్సి వచ్చింది. నేను ఎంత జర్నీలు చేయొద్దు అనుకుంటానో అంతగా వస్తుంది అనమాట. నాకు జర్నీలు చేయాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫుల్ నాకు షాప్ లోనే వర్క్ ఎక్కువగా ఉంది. షాప్ లో స్టిచ్చింగ్ చేయడానికి నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే హెడేక్ వల్ల కుట్టలేకపోతున్నాను అని చెప్పాను కదా. అప్పటికే ఒక 4-5 డేస్ బ్యాక్ నుండి నేనైతే కొంచెం ఫాస్ట్ గా కుట్టేసుకుంటూ వస్తున్నాను. డైలీ ఒక 6-5 అలా టార్గెట్ పెట్టేసుకొని కస్టమర్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే 3కి నేను మళ్ళీ ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి 3 వరకు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని నేను మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ నేను 3కి వెళ్దాం అనుకున్నాను. 3 వరకు నేను అన్ని క్లియర్ చేద్దాం అనుకున్నాను. కానీ మధ్యలో ఇప్పుడు ఈ 3 డేస్ నేను మళ్ళీ ఊరు వెళ్ళి రావాల్సి వచ్చింది. అంటే నేను టార్గెట్ పెట్టుకున్న డేస్ లో ఈ 3 డేస్ మిస్ అయిపోయినాయి. ఇప్పుడు 3 డేస్ లో స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజులు అన్ని పెండింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వేస్ట్ అయిపోయింది. రేపు కూడా నేను షాప్ ఓపెన్ చేస్తాను, గ్యారెంటీ లేదు. రేపు అయితే మ్యారేజ్కి వెళ్ళేది ఉంది కాబట్టి మ్యారేజ్కి వెళ్తాం కావచ్చు. రేపు కూడా డే అనేది వేస్ట్ అయిపోయినట్టే. మొత్తానికి నేను 3 వరకు కంప్లీట్ చేసుకుందాం అనుకున్న వర్క్ అంతా ఇప్పుడు ఈ ఊరు వెళ్ళడం 3 డేస్, రేపు మ్యారేజ్, మొత్తం 4 డేస్ మళ్ళీ నాకైతే వేస్ట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ 3 డేస్ వేస్ట్ అయిపోయింది. రేపు ఒక రోజు వెళ్తే కూడా అది కూడా మిస్ అయిపోతుంది. ఇంకా నాకు మిగిలింది ఫస్ట్ అంటే మే 1, మే 2, ఓన్లీ 2 డేస్ మాత్రమే ఉంది. ఈ 2 డేస్ తో నేను కస్టమర్ బ్లౌజులన్నీ కంప్లీట్ చేయగలుగుతాను. కస్టమర్స్ కి అన్ని ఇస్తాను. ఆల్రెడీ పెండింగ్ ఇంకా అమ్మాయికి ఇచ్చినవి కూడా ఉన్నాయి, అది తీసుకోలేదు. పెండింగ్ బ్లౌజులు ఉన్నాయి, డ్రెస్లు ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఎప్పుడు కంప్లీట్ చేయాలని మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు నేను షాప్ కి రాగానే ఫుల్ గా హెడేక్ వస్తుంది. షాప్ కి వచ్చాను కానీ అసలు స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను. ఏదైనా చూద్దాము అన్న చేయలేకపోతున్నాను. ఫుల్ ఇవ్వండి. ఆయిల్ అయితే ఫుల్ గా పెట్టేసుకున్నాను తలకైతే. నాకు ఏం అర్థం కావట్లేదు. కళ్ళు కూడా బెంచుతున్నాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాల్సి అంటే ఈ రోజు నేను ఈ రోజు ఒక ఫ్రాక్ కొన్ని బ్లౌజులన్నా కట్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాకు జర్నీ చేస్తే పడదు కాబట్టి జర్నీ చేసే రోజు నేను రెస్ట్ తీసుకుంటాను యాక్చువల్గా. కానీ ఈ రోజు రెస్ట్ తీసుకుంటే నాకు వర్క్ ఆగిపోతుంది. నేను షాప్కి అయితే వచ్చాను. అయితే ఈ రోజు నేను ఏమనుకున్నాను అంటే అట్లీస్ట్ ఈ రోజు ఒక 2 ఫ్రాక్స్ కుట్టేసి ఒక 4-5 బ్లౌజెస్ అయినా కట్ చేసి పెట్టుకున్నాము. రేపు వీలైతే రేపు, ఎల్లుండికి అని చెప్పేసి. కానీ నేను షాప్కి 2 o'clock వచ్చాను. వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది. 1 hour కూడా ఊరికనే అలా కూర్చున్నాను. అసలు ఫుల్ హెడేక్ వస్తుంది, అందుకనే కూర్చున్నాను. ఏం చేయలేదు అనమాట. కస్టమర్ బ్లౌజులు అక్కడే ఉన్నాయి. నేను ఇప్పుడు మళ్ళీ 3 ఊరు వెళ్తే నేను మళ్ళీ ఒక 1 week పైనే అవుతుంది అనమాట. నాకు కస్టమర్స్ ఆఖరు కదా అప్పటి వరకు. అసలు ఏం చాలా అర్థం కావట్లేదు.
తీసుకున్న బ్లౌజ్ అన్నా నేను కంప్లీట్ చేద్దాము అనుకున్నాను. కానీ ఇంట్లో అండి సరిగ్గా నాకు ఇలా జరుగుతుంది. అసలు నాకు ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదు. నేను అనుకున్న పనులు అయితే అవ్వట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు మనం ఊరైతే ఖచ్చితంగా మనకైతే మనీ అయితే అవసరం. ఇప్పుడు మనీ మనకి ఉన్న బ్లౌజ్ అన్ని కుట్టేస్తే మనకి ఎంతో కొంత మనీ అయితే వచ్చేది. వాటితోనే హ్యాపీగా ఊరేళ్ళు అయితే వచ్చేవాళ్ళము. అంటే అక్కడ ఖర్చులు అయితే మనకి సరిపోయేది. ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద పెళ్ళింగ్ వల్ల ఊరైతే మనీ లేవు. అసలు ఏంటంటే నాకు మెంటల్ వచ్చేస్తుంది. ఇంకా ఏం చాలా అర్థం కావట్లేదు. అందులో ఇప్పటికైనా ఈ 2 days లో అయినా కుట్టేద్దాము అంటే ఈ రోజు అయితే వేస్ట్ అయినట్టే. మళ్ళీ హెడ్ఏక్ వస్తుంది ఫుల్గా. ఎండలు ఎండలు బాబు విపరీతంగా ఎండలు వస్తున్నాయి. ఊర్లో అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కంటే కూడా హైదరాబాద్ కంటే కూడా అనిపిస్తుంది. మరి నేను ఇక్కడ బయటికి వెళ్ళాక నాకు తెలియట్లేదా ఏమో తెలియదు. కానీ నాకైతే ఊరిన 2 days అయితే ఫుల్ విపరీతంగా ఎండలు అనిపించినాయి. ఇంకా మస్తు డల్ అయిపోయానండి. అసలు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. ఎండలకి ఇంకా మాత్రం ఖచ్చితంగా వాటర్ అయితే ఎక్కువ తాగాలండి. ఇప్పుడు ఈరోజు చేయాల్సిన పని ఒకటైతే ఉంది, చెప్పాను కదా. ఈరోజు ఈరోజు చేయాల్సినవి ఇవ్వండి. రేపు కోసం అయితే ఈ సైజులోకి బిల్ అయితే మనకి 30 వరకే ఇవ్వమన్నారండి. ఈరోజు అయితే 29, రేపు ఒక్కరోజే ఉంది. కానీ రేపు అయితే నేను వీలైతే లేదు. ఇవన్నీ కూడా ఫాల్స్ వేయాలి. మనం చూపించాను కదా 2 ఇది వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసి 4, ఇదిగోండి 5, మొత్తం 5 సారీస్ చూసారు. ఇదిగోండి ఇదొకటి, అండ్ ఇదొకటి, 5. ఈరోజు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఏ టైం అయినా కూడా లైనింగ్ ఇది సపరేట్ చేసుకోవాలి. బ్లౌజ్ సారీ కట్ చేసేసి సపరేట్ చేసేసుకొని ఫాల్స్ లైనింగ్స్ తీసి పిండి సారేయాలి. లైనింగ్స్ ఏమో కట్ చేసేసి పెట్టుకోవాలి. బ్లౌజ్లో కూడా 5 కూడా ఒకరితే కాబట్టి ఫాస్ట్గా కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, రేపు ఈజీగా కుట్టడానికి అవుతుంది. ఒకవేళ రేపు మ్యారేజ్ కన్నా కూడా రాగానే ఒక బ్లౌజ్ అట్లా కుట్టేసుకోవాలి. ఫాల్స్ కూడా వేరే అమ్మాయితో తెచ్చేసేయాలి. 5 ఫాల్స్ ఇంకా ఉన్నాయండి. అవన్నీ చూపించాలంటే నాకు ఓపిక లేదు, ఫుల్గా హెడేక్ వస్తుంది. ఇప్పుడైతే ముందైతే కుట్టేసిన బ్లౌజులు ఇంకా ఇవన్నీ కూడా ఒక కస్టమరే. ఇదిగోండి ఇవి మొన్న కుట్టేసి వెళ్ళాను కదా, 2, 3, 4. ఇంకా హెమ్మింగ్ అమ్మాయి దగ్గర ఇంకా 7 ఏమో ఉన్నాయి. మొత్తానికైతే బ్లౌజులు అయితే హెమ్మింగ్కి వచ్చేసినాయి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి, సపరేట్ చేసేసుకొని బ్లౌజులు. ఫాస్ట్గా నేను ఏం చేస్తానంటే టైం వేస్ట్ చేయకుండా ఈ బ్లౌజులు సారీస్ అన్ని సపరేట్ చేసేసి అండ్ ఒక ఫ్రాక్ అయితే కుట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అది పాలిస్టర్ లైనింగ్ కాబట్టి పాలిస్టర్ లైనింగ్తో మనకి ఇది అంటే కాటన్ లైనింగ్స్ కాబట్టి ఇది పిండాలి, ఇది ఆరేయాలి. ఇది ఆరేలోపు నేను ఆ పని చేసుకుంటా. అంటే ఒక బ్లౌజ్ ఒక డ్రెస్ అయినా కంప్లీట్ అయిపోతుంది కదా. ఓకే, ఇదొకటి సపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది బ్లౌజ్. ఇవైతే అన్ని చిన్న బ్లౌజ్ పీస్తే వచ్చినాయి. ఇది ఇంకొక బ్లౌజ్. సారీ దీనికైతే వీళ్ళు ఏంటంటే
కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ డిజైన్ పెట్టుకున్నట్టున్నారు. దీనికి సారీలో క్లాత్ అయితే కొంచెం ఎక్కువ కట్ చేయాలి. మెరూన్ కట్ వర్క్, ఇంకా ఇదైతే కట్ వర్క్. అదే కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ డిజైన్ అనమాట. దీనికైతే కొంచెం మనం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే సారీలో క్లాత్ అయితే మనకి డిజైన్ కావాలి కాబట్టి సారీలో క్లాత్ కొంచెం పెరిగిస్తాను. ఓకేనా. అండ్ దీని బ్లౌజెస్ ఆల్రెడీ తీసేసాను. వచ్చేసి ఇది ఈ మధ్యలో ఏంటండి అనుకున్న పనులు ఏది అవ్వట్లేదు. అంటే నేను ఎంత టార్గెట్ పెట్టుకుంటున్నానో టార్గెట్ పెట్టినట్టు కావట్లేదు. అయితే మనకి యూట్యూబ్ సాలరీ కూడా ఈ నెల చెప్దాము అనుకున్నానండి. కానీ ఊరు వెళ్ళడం వల్ల ఆ డబ్బులతోనైతే నేను ఆల్రెడీ ఖర్చు పెట్టేశాను. అయితే ఇంతకు ఎంత వచ్చినాయి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో కుదిరితే చెప్తాను ఎంత వచ్చినాయి అనేది. ఓకేనా. మొత్తానికైతే ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇది ఐదు బ్లౌజులు. ఇప్పుడు 5 లైనింగ్స్ తీసేసుకొని 5 ఫాల్స్ తీసేసుకుంటాను. అండ్ ఈరోజు కుట్టాలనుకున్న డ్రెస్ అయితే రోజు ముందు నేను పెండింగ్ పెట్టేశాను కదండి. ఒకటి డ్రెస్ స్పేస్ సిల్క్ది, అదైతే ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదండి స్పేస్ సిల్క్ సారీ. ఇది ఈ సారీ ఇలాంటి క్లాత్లకి మన దగ్గర ఉన్నాయి, షైనీగా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇది కట్ సారీ, దీంతో మనం ఫ్రాక్ అయితే కట్ చేసేద్దాం. అంటే ఈ లైనింగ్లు ఇవన్నీ ఆరేలోపు ఇవైతే అయిపోతాయి అన్నమాట. ఓకేనా. లైనింగ్లు ఆరేలోపు మనం ఈ డ్రెస్ కట్ చేసుకొని ఈరోజు ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేయాలి. ఓకేనా. ఇది లైనింగ్ కూడా ఉంది మనకి. ఈ లైనింగ్ అయితే ఓన్లీ ఇన్ని రోజులు అయితే స్టిచ్చింగ్ వీడియోస్ వచ్చాయి కదండి. ఇప్పుడు నేను ఊరు వెళ్తే ఊర్లో వీడియోస్ కూడా పెడతానండి ఖచ్చితంగా. అండ్ మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్ కూడా ఉంది. 4th కి గెట్ టుగెదర్ వెళ్తే అక్కడ మా స్కూల్ కూడా నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా మీకు ఇంకా ముందు బ్లాగ్స్ లో అయితే వస్తాయండి. అండ్ ఇప్పుడు హాలిడేసే కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ వీడియోసే కావాలి అని అనుకోకండి. డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఒకవేళ ఊరు వెళ్తే షాప్ బంద్ చేసి వెళ్ళాలి కాబట్టి షాప్ లో వీడియోస్ రావు కదా, అన్నీ వస్తాయి కాబట్టి ఆ వీడియోస్ సపోర్ట్ చేయండి. ఓకేనా. డైలీ బ్లాగ్స్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ డైలీ రొటీన్స్ ఊరు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మంచి వీడియోస్ తీద్దాము అనుకుంటున్నాను. చాలా బాగుంటాయి, ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈరోజు అయితే వీడియో అయితే ఇదే. ఇక ఊరు వెళ్ళేది ఇప్పుడు వచ్చింది కదా, హెడ్ ఎక్స్ అనేది కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి నోరంత అస్సలు బాగాలేదండి, అందుకని హల్దీరామ్ ఇది తింటాను, నాకు చాలా ఇష్టము. నోరు టేస్ట్ లేకపోయినా కొంచెం ఏదైనా తినాలనిపించినా ఫస్ట్ ఇది అయితే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇదే తింటాను అనమాట ఎక్కువ. పల్లీలు వేసిన పల్లీలు ఉంటాయి కదా అవి. ఓకే అండి. ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. ఇవన్నీ బ్లౌజులు ఇవన్నీ రెడీ చేసేసుకున్నాక మళ్ళీ ముందుకు వస్తాను. ఓకేనా. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మంచి బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. తప్పకుండా ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గివ్ గురించి చెప్తాము అనుకున్నాను కదా, కానీ కుదరట్లేదండి. తప్పకుండా వ్యూవర్స్ పెట్టుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనం గిఫ్ట్ ఇచ్చిన సారీస్ ఉన్నాయి కదా, ఆ సిస్టర్స్కి అయితే నేను ఇంకా కొరియర్ చేయలేదు. సిస్టర్స్ ఖచ్చితంగా చేస్తాను వీలైతే రేపు అట్లా. ఎందుకంటే అసలు కుదరలేదు, మీరు చూసారు కదా 2 days 3 days నేను మళ్ళీ ఊరు వెళ్ళి రావడం అనేది ఈరోజు కుదరలేదు. మా హస్బెండ్కి కూడా కుదరలేదంట. అందుకని వీలైతే రేపు, లేదంటే నేను ఊరిలో లోపు ఖచ్చితంగా వేస్తాను. ఓకేనా. మరి తప్పకుండా చూడండి. అండ్ గివ్ అవే గురించి కూడా వెయిట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఏంటి అనేది.
అండ్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ కాదు, బ్లాక్స్, ఇప్పుడు బ్లాక్స్ వస్తాయి కదా, బ్లాక్స్ చూస్తే ఖచ్చితంగా మీరు గివ్ అనేది గెలుచుకోవచ్చు. ఓకేనా, అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాగా మరి తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ ఈ మంత్ సాలరీ ఎంత వచ్చింది ఏంటనేది, అంటే ఈ మంత్ యూట్యూబ్ నుండి మనకి ఎంత సాలరీ వచ్చింది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో చూసే ఉంటారు. చూసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా, బాయ్ మరి.